జోగి రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా మన గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, ఇక ముఖ్యంగా చూసుకుంటే మన దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు. ఆయన మంచి చక్కగా బొట్టు పెట్టుకుని లక్షణంగా ఆయన మాట్లాడే మాటలు మనం అన్నీ విన్నాం. విన్నాము, చాలా అద్భుతంగా మాట్లాడారని సవాల్ చేశారు, తొడగొట్టారు, దమ్ముంటే అన్నారు, ఇన్ని పెళ్లి చేసుకుని సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడారు. సో తన దాకా వచ్చింది ఇప్పుడు వ్యవహారం, చాలా 10 రోజుల నుంచి వైరల్గా మారిపోయింది. సో ఆయన రంకు మొత్తం బయటపడిందని చాలా మీడియా ఛానల్ బయట పెడుతున్నాయి. మన వాడకూడదు కానీ మాట్లాడుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. సో నిజంగానే ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని తన దాకా వస్తే కానీ ఏది తత్వం బోధపడదని తన వైఖరిని మార్చుకుని ఏదైతే చూసాం, పెళ్ళం ఎవరైతే వైఫ్ ఉందో ఆవిడ సతీమణి, అదే కూతురు, కన్న కూతురే బయట ఇచ్చింది. మా నాన్నగారిని ఇలా పట్టుకుని గుంజి బయటికి లాగారు, అమ్మ మీద ఘోరంగా మాట్లాడారు. ఆయన చేసిన యాగి అంతా మొత్తం మనం చూసాం వీడియో రూపంలో. సో ఏంటి ఇది ఇప్పుడు ఇలా జరుగుతుంది? మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏం టార్గెట్ చేశారు ఆయన. సో ఏంటి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? ఊళ్ళో ఇది అంటారు చూసారా సార్, సింహం అంటే గ్రామ సింహం నార్మల్ సింహం అని తెలియక అప్పుడు క్లారిటీగా వాళ్ళు కూడా పాపలకి అర్థం కాలేదు. అంటే ఆయన పెద్ద సింహం కింద అడవి సింహం అడవిరాజుగానే పోల్చుకున్నారు. కానీ జనాలకు మాత్రం వాళ్ళు చేసే అరుపులు, వాళ్ళు చేసి ఇలాంటి నీచమైన పనులు అప్పట్లో కూడా మాట్లాడే మాటలు బూతులు చూస్తే ఒక గ్రామ సింహం, పిచ్చి పట్టిన గ్రామ సింహం కింద యాక్చువల్గా జనాలు అర్థం చేసుకున్నారు. ఊళ్ళోకి వచ్చిన గ్రామ సింహం అంటే పిచ్చి పట్టిన గ్రామ సింహం అంటే పిచ్చి పట్టిన కుక్క వచ్చి అరిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒకటి వచ్చింది. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి, అంటే ఒకటే కుక్క సింగిల్గా వచ్చింది కానీ జనాలందరూ ఒక్కలే రారు, గుంపుగా వచ్చి అరే బాబు వీళ్ళకి కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే వీళ్ళు చేసిన అరాచకాలకి మనం రేపొద్దున మన రాష్ట్రాన్ని బతికించుకోలేని ఉద్దేశంతో అందరు కలిసి కర్రతో పెట్టి గట్టి సావు బాధరండి. కానీ ఆయన ఒక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని మనం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే మేము మీకు మంచి చేస్తేనే మీరు మాకు ఓటేయండి అన్నారు. చేయలేదు కాబట్టి అంటే బట్ ఆయన చెప్పడం అదే, ఎందుకంటే ఆయన నేను నిజంగా ఆ స్టేట్మెంట్కి అయితే నేనైతే నిజంగా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఆయన మేము మంచి చేస్తేనే ఓటేయమన్నారు. సార్ చేశారా లేదా అనేది రిజల్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే అది పక్కన పెట్టండి, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో అదే దాంతోపాటు ఒక రకమైన విచ్చలవిడిగా మాట్లాడడం, అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు 151 వచ్చినాయి, నెక్స్ట్ టైం మహా అయితే ఇంకొక 50 పోయినా 100తో ఖచ్చితంగా మనమే అధికారంలో ఉంటాం. అందుకని ఎంత బాధపడితే అంత మాట, ఎంత పర్సనల్కి వస్తే అంత పర్సనల్, అంటే వావి వరుసలు లేకుండా తల్లిని చెల్లిని భార్యని అందరినీ కలిపి నీ అమ్మ నీ అబ్బా నీకు చెప్పలేని మాటలు, అంటే డిబేట్లో చెప్పలేని మాటలని మాట్లాడుతూ ఒక పబ్లిక్ లైఫ్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, సీఎం స్థాయి వ్యక్తులు మాటలు మాట్లాడేసరికి ప్రజల్లో ఒక రకమైన యావగింపు వచ్చింది. నాకు అనిపిస్తుంది అంటే ఐ అడ్మైర్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇదే ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటే మాట, ప్రతిసారి జగన్ గారిని, బాబు నువ్వు 3 పిల్లల గురించి మాట్లాడి వేస్ట్, నేను మాట్లాడి నీ పాలసీ గురించి మాట్లాడుతున్నావు, పాలసీ గురించి నువ్వేంటో చెప్పు, నువ్వు రెవెన్యూ పెంచో పెట్టు, కొత్త కంపెనీ ఏం తెచ్చావో చెప్పు, అంతే తప్పితే నా 3 పిల్లలకి నాకేదో లేదు, నేను లీగల్గా వెళ్ళాను. ఈ రోజు మీకు దొరుకుతున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఏదైనా సరే ఇల్లీగల్ వ్యవహారమే కానీ లీగల్ ఇష్యూ అయినా జరిగిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు 3 పెళ్ళిళ్ళు మాడారు కదా, ఎవరైనా మాడారు ఈ రోజు వరకు, ఫర్దర్గా కూడా మాడకుండా వాళ్ళు కూడా చెప్పేది. ఆయన ఏమి ఇల్లీగల్గా ఏం చేయలేదు, ఎవ్రీథింగ్ లీగల్గా డైవర్స్ తీసుకొని నెక్స్ట్ పెళ్లి చేసుకున్నారు. కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వలేదని ఆయనే చెప్తున్నారు. అవును నాకు కుదరలేదు, కంపాటబిలిటీ అవ్వలేదు, నేను ఇంకో పెళ్లి చేస్తున్నాను, లీగల్గా చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కనపడుతున్న జోగి రమేష్ గారు ఎవరిదైనా సరే, జోగి రమేష్ గారు కావచ్చు, లేకపోతే దువ్వాడ శ్రీనివాసరావు గారు కావచ్చు, జోగి రమేష్ గారు కాదు, సో దువ్వాడ శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇంకా చాలా మంది కనపడుతున్నాయి. కాబట్టి అవన్నీ మారడానికి మనం అనర్హం. కానీ కమింగ్ డేస్ లో రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే జగన్ గారికి కూడా కొన్ని బయట రాబోతున్నాయి అనేది ఒక సెన్సేషనల్ న్యూస్. అది వచ్చాక మేబీ సెన్సేషనల్ అయితే అప్పుడు దాకా మనం స్పెక్యులేట్ చేసినట్టు ఉంటుంది. సో ఇదన్నిటికీ నా అర్థం ఏంటంటే సార్, బై డిఫాల్ట్ ఆ పార్టీలోనే తేడా ఉంది సార్ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ సెట్తో ఉన్నోళ్ళే, కంటిన్యూస్గా అవినీతి, అరాచకం, ఈ రకరకాల వెనక పక్క నుంచి చేసే వ్యవహారాలు, తర్వాత విచ్చలవిడితనం, నోరు బారేసుకోవడం, రోడ్ సైడ్ బిందులతో కొట్టుకునే మైండ్ సెట్ ఉండడం, వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆ నాయకుల్లోనే ఉంటుంది అనుకుంటా ఆ డిఎన్ఏ లక్షణాలు. దానివల్ల వచ్చిన ఇబ్బంది. బట్ ఇవన్నీ మా వాళ్ళు పట్టించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చా కూడా ఒకటే చెప్తున్నారు, పర్సనల్గా నేను పట్టించుకోను, ప్రజాస్వామ్యంలో నేను ఏం చేయగలిగాను, నాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో నేను ఏం బెటర్మెంట్ చేయగలిగాను. ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇందాక అంటున్నారు, నువ్వు మొత్తం ఏది పేదరికం మొత్తం పోవడం అని అంటే రాజు కాలం నుంచి పేదరికం అలాగే ఉంది అండి. నాకు తెలిసి నా చిన్నప్పుడు చందమామ కథలో చదివిన దగ్గర నుంచి పేదరికం అలాగే ఉన్నారు. రాజులు ఉన్నారు, కింద పేదవాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకొక 100 సంవత్సరాలు కూడా తర్వాత ఆ అంతరం అలాగే ఉంటుంది. ఆ అంతరాన్ని తగ్గించడానికి కోసమే రిజర్వేషన్లు అని డిఫరెంట్ పెట్టాం.
అంతే తప్పితే ఎవరు ఏ పార్టీ వచ్చినా కూడా టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా వైఎస్ఆర్సీ వచ్చినా పేదరికాన్ని సమూలంగా నిర్మించడం అవ్వదు. కానీ బతకడానికి కావాల్సిన ధైర్యాన్ని, మినిమం సెక్యూరిటీని, ఉండడానికి ఒక ఇల్లుని మాత్రం ప్రొవైడ్ చేయగలరు ఉన్నంతలో. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే ఓన్లీ సంక్షేమం అయితే చేయకూడదండి, లేదా ఓన్లీ అభివృద్ధి అని చెప్పి పేదలను ఉండకూడదండి. ఈ రెండు మధ్య మార్గంగా మనం మన బడ్జెట్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది ఉండాలి. సో ఇన్ని రకాల అవినీతి మన టీడీపీ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ మేమందరం ఒకటే మాట మీద, వాళ్ళలాగా నోరు బార్చుకోవద్దు, వాళ్ళలాగా బ్యాక్ అండ్ కార్యక్రమాలు చేయొద్దు, వాళ్ళలాగా అవినీతులు చేయొద్దు, వాళ్ళలాగా చేయొద్దు. ఎందుకంటే మనకు కూడా రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈసారి రివర్స్ కూడా అవ్వచ్చు అని తెలివితో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళందరికీ నిర్దేశిస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారండి, ఏ మాత్రం తెలిసినా తప్పు చేస్తున్నా తెలిసినా నేను మిమ్మల్ని డిసోన్ చేసుకుంటాను పార్టీ నుంచి, మీరు మాకు పార్టీలో ఉన్నారనే విషయం కూడా మేము పట్టించుకోను, మా పార్టీ నుంచి వెలివేస్తారనేది క్లియర్గా ఓపెన్గా 21 మంది చెప్పారండి. 21 కాకుండా మిగతా ఉన్న నాయకులందరికీ చెప్పారు. సేమ్ వే టీడీపీ పార్టీలో కూడా చంద్రబాబు గారు కంటిన్యూస్గా పదే అన్ని చోట్ల బాబు అధికారం శాస్త్రం కాదని చెప్పుకుంటున్నారు. సో నా ఉద్దేశంలో మీరు అడిగిన క్వశ్చన్కి ఇలాంటివన్నీ ఏదైతే జరిగినాయో వెచ్చలు పెడతానో కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకి తిరిగి, అది కూడా ఏంటంటే చూపించడం కాదు, వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా లెవెల్లో ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయ్యేలాగా కర్మ అనేది విచ్చలవిడితనం చేసినా మనం మాట్లాడినా మనం తిరిగి మనకు కొట్టిద్ది అనేది దువ్వాడ శ్రీనివాసరావు గారి యొక్క కేసులో క్లియర్గా విదితమైంది. ఆయన ఇంతకుముందు ఏకపత్తివ్రతం, ఒక్కడే భార్య, మన హిందూ ధర్మం అని అన్ని చెప్పారు, కెమెరా ముందు అరుచుకున్నాడు. ఈరోజు వచ్చి మొన్న పాపం ఆయనకి ఏ బాధ వచ్చిందో, అంటే మీ కింద సీటు కింద ముళ్ళు గుచ్చుకుంటే కానీ ఆయనకి పెయిన్ తెలియలేదు. సో ఇలా రాబోయే రోజుల్లో కొడాలి నాని గారు కానీ బొత్స గారు ఎవరైతే అవుట్ ఆఫ్ ద వేలో మాడారో వాళ్ళందరికీ అదే రాబోతుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు ఏం ఆడారు, రే పిచ్చికొక్క ఏందండి అది? ఒక ఎమ్మెల్యే మాడాల్సిన అరుపేనది పబ్లిక్ డొమైన్లో. ఇప్పుడు ఈ రోజు చూడండి, రేపటి నుంచి వాళ్ళ ఊళ్ళో ఒరే దొంగ అని పిలుస్తారండి దువ్వాడ ఆయన జోగి రమేష్ గారి యొక్క కొడుకుని కానీ ఇది కానీ. ఎందుకంటే దొరికిపోయాడు అడ్డంగా, ఇందులో ఎవరో రక్షించడానికి ఏం లేదు, ఫేక్ కేసు కాదు, దౌర్జన్యం కాదు. సో రేపు నుంచి దొంగ రమేష్ అని పిలుస్తారు. సో కర్మ అనేది హిట్స్ బ్యాక్ టు ఆల్ వైఎస్ఆర్సీపీ. ఎవరికైనా ఇప్పుడైనా అందరూ గమనించి ప్రజాస్వామ్యంలో రాష్ట్రానికి మంచి చేయడానికి మనం ఏం చేయాలని ఆలోచించాలి, కానీ పక్కనోడిని కక్షాపూరితం చేద్దామా, లేకపోతే వాడి మీద కేసు పెడదామా, వాడు నన్ను అడిచారుగా చేద్దామని కాదు. బట్ చట్టం దాని పని, ఈ పాత దానికి అకౌంటబిలిటీ అయితే కావాలి కదా సార్. అప్పుడు అంతకుముందు ఇంత చేసిన వాళ్ళు, అరాచకం చేసిన వాళ్ళు కావచ్చు, పబ్లిక్ ఎఫెక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, విచ్చలవిడితనం చేసిన వీళ్ళందరికీ అకౌంటబిలిటీ ఏదండి? నువ్వు మాట్లాడడానికి నీకు శిక్ష అయిపోతే రేపొద్దున ఇలాంటి వాళ్ళు ఏం బీకారు, నన్ను మమ్మల్ని ఏం బీకలేదా, మేము మాట్లాడాము ఏమైనా బీకారా మమ్మల్ని అనే లెవెల్కి వస్తారు. కాబట్టి యాక్షన్